లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి ఆయన తిరుమలలో పర్యటిస్తారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారం నాటికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి ఆయన తిరుమలలో పర్యటిస్తారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి గోపీనాథ్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. గుడ్ మార్నింగ్ గోపీనాథ్ చెప్పండి. తిరుమలలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ దీక్ష విరమించి చేస్తున్నారు. సో ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ సిట్ విచారణ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే నిన్న సీజే ఒక క్వశ్చన్స్ వేసిన నేపథ్యంలో ఆయన టూర్ అనేది ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? తిరుచేదన మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం, ఎందుకంటే ఇవాళకి 8 రోజులు అవుతుంది. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత. మొత్తం మీద మరి కాసేపట్లో అంటే ఇవాళ సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటారు. నేరుగా ఇక్కడికి తిరుపతికి చేరుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్నాక అలిపిరి వద్దకు ఆయన వస్తారు. ఇక్కడ అలిపిరి పాదాల మండపంలో అంటే శ్రీవారికి సంబంధించినటువంటి పాదాల మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నడుచుకుంటూ తిరుమలకి వెళ్తారు. తిరుమలకి వెళ్ళిన తర్వాత రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు ఎల్లుండి కూడా తిరుమలలోనే ఉంటారు. అయితే అంటే ఆయన చేస్తున్నటువంటి దీక్ష 11వ రోజుకి గురువారం అవుతుంది. గురువారం దీక్ష విరమణ చేస్తారు. శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అంటే ఆయన మొదటి రోజే అంటే ఈ ప్రాయశ్చిత్త దీక్ష స్టార్టింగ్ లోనే మొదటి రోజే ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి లడ్డూ ప్రసాదాల్లో అంటే జంతువులకు సంబంధించిన అవశేషాలతో కలిసినటువంటి నెయ్యి కలిసింది కాబట్టి స్వామి భగవంతుడా నువ్వే నన్ను అంటే ఈ సమాజాన్ని లేదంటే ఈ రకంగా జరిగింది కాబట్టి నువ్వు ఆగ్రహం చెందొద్దు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని అంటే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ రోజు కూడా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న తర్వాత ఆడ ధ్యానం చేసుకుంటారు రంగనాయకుల మండపంలో. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ లోపు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా తిరుమలలో ఉంటారు. తిరుమలలోనే ఈ నెయ్యి ట్యాంకర్లు ఎక్కడెక్కడ నెయ్యి ట్యాంకర్లు దీనికి అంటే వస్తాయి తిరుమలకు, ఎక్కడెక్కడ వీటిని భద్రపరుస్తారు, అసలు ల్యాబ్స్ ఎందుకు లేవు, ఉన్న ల్యాబ్స్ ఎందుకు పనిచేయడం లేదు, టెక్నికల్ టీం ఎందుకు లేరు, ఇట్లా రకరకాల అంశాలపైన ఆలయం లోపల ఉన్నటువంటి వంటశాల, లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోర్టు కార్మికులతో సిబ్బందితో మాట్లాడతారు. అదే స్థాయిలోనే అన్న ప్రసాదాల్లో కేంద్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా భక్తులకు అందిస్తున్నటువంటి అన్న ప్రసాదాల పైన కూడా ఆయన పరిశీలన చేస్తారు. 2 రోజులు తిరుమలలోనే ఉంటారు. ఉండి పూర్తి స్థాయిలో కూడా టీటీడీ అధికారులతో కూడా సమావేశం అవుతారు. ఈవోతోనూ లేదంటే అంటే గతంలో 6 ట్యాంకర్ల నెయ్యి కల్తీ నెయ్యి అంటే కలిసిపోయింది కాబట్టి మరి దానికి సంబంధించిన కూడా ఎట్లా జరిగింది ఏంటనే దానిపైన కూడా పూర్తి వివరాలు. మరోవైపు సిట్ దర్యాప్తులో తిరుమలలో ఎటువంటి సహాయ సహకారాలు సిట్ అధికారులకు అందించారు, ఇంకా ఏం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ ఇంకా కూడా నిన్న కూడా చాలా వాడివేడిగా వాదనలు జరిగాయి. అంటే సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన హెచ్చరించింది కాబట్టి ఎందుకంటే కనీసం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఒకే ల్యాబ్ ఎన్డీటీపీ రిపోర్టే ఎందుకు తీసుకున్నారు, దేశవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా, రెండో ఒపీనియన్ ఎందుకు తీసుకోలేకపోయారు అని కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ఆ రకంగా
ఎందుకు చేయలేకపోయారు అనే అంశాలను కూడా ఆయన పరిశీలన చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మాత్రం తిరుమలకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పటికే ప్రభుత్వ పరంగా అంటే భద్రత పరంగా, ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా వందలాది మంది వేలాది మంది యువకులు కార్యకర్తలందరూ కూడా పరుగులు తీస్తారు. మరి తిరుమలకి నడిచి వెళ్ళాలంటే గతంలో కూడా అయితే తిరుమల పవన్ కళ్యాణ్ తిరుమల వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం మొన్నటి నుంచి చెప్తుంది సిట్ మీద నమ్మకం లేదని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనేది సిట్ మీద పడే ప్రభావం ఉందంటారా? పవన్ కళ్యాణ్ పర్యటనకి సిట్ కి దర్యాప్తుకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. అంటే సిట్ దర్యాప్తు నిన్నటికి 3వ రోజు అయింది. నిన్ననే ఆల్రెడీ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ని దర్యాప్తు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చేయడం జరిగింది. అంటే 3 టీమ్స్ గా ఏర్పాటు చేసుకుని తిరుమల ఆలయంతో పాటు మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కొనుగోలు విషయాల్లో కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం, దాని తర్వాత చెన్నైలో ఉన్నటువంటి ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి అంటే ఆ కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా అంటే వీళ్ళ వ్యవహారాలు ఏంటి, అంటే ఈ కంపెనీ ఏంటి, ఎట్లా దీన్ని అంటే ఈ నెయ్యిని అంటే ఇచ్చేస్తుంది, ఎట్లా పంపిస్తారనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అయితే కొన్ని వాళ్ళు మాత్రం ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక ఇస్తారు సిట్ అధికారులు. మరి వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ముందుకు వెళ్తారు. అయితే సిట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఈయన జోక్యం అయితే ఉండదు. కానీ బట్ తిరుమలలో ఎటువంటి విచారణ జరిగింది ఏంటి అనే దానిపైన మాత్రం టీటీడీ ఉన్నతాధికారులతో ఎవిడెన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీపోవద్దండి. అంటే సిట్ కి ఏ అవసరం వచ్చినా కూడా సరే టీటీడీ తరఫున సహాయ అనేటువంటి ఆదేశాలు మాత్రం రేపు ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఒకవైపు టీటీడీ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు అంటే 2-3 రోజుల పాటు తిరుమలలోనే ఉంటాడు కాబట్టి, మరోవైపు కాలిబాటకుండా తిరుమలకు వెళ్తాడు కాబట్టి ఇక్కడ మిగిలిన భక్తులకి ఇబ్బందులు లేకుండా, మరోవైపు ఆయన వచ్చే సమయంలో ఈ యువకులు లేదంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పరుగులు తీస్తారు. ఆయనతో పాటు ఫోటోలు తీసుకోవాలని లేదంటే రకరకాల కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మరి ఆ రకంగా కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. భద్రత పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మొత్తం మీద మాత్రం 2 రోజులు రేపు ఎల్లుండి 2 రోజులు తిరుమలలోనే ఉంటాడు. ఎల్లుండి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అవుతారు తిరుచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్.